ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. చక్రవర్తి స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకి నమస్కరించమ్మా. నీకు ఓకే కదా నాన్న? ఆ అమ్మాయి ఎవరు? మీ రెండో అమ్మాయా? అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి, మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డౌట్ ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ జామ్ గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానంతే. మనమే మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలిద్దరూ పైకెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్, ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? ఉందా? ఉందా అంటే ఏంటిది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా, అవసరం లేదా? ఏంటి అవసరమా, అవసరం లేదా? క్లియర్ గా. సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా? లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించానా? ఎస్ అనే చెప్తావుగా? ఎస్. వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా. సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్ గా, జస్ట్ ఫ్రెండ్ గా కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సింది. కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గర హేమమాలినే దొరికింది, అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి, కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా? అవునండి, నేను ఆల్రౌండర్. ఏ కంత్రి, ఏంటి నీ పోసు? పైకి లాకో చిక్లిస్తున్నా, ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని, మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే? అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు, ఆ అందం, మా జంట బాగుంది కదా? పెళ్లి కొడక ఇటు తనే. ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? ఉంది, ఆ హక్కు ఉంది. చాలా ఉందా? ఏముంది? ఏముంది, నేను చూసుకుంటాను. నాకు నీ మీద ప్రేమ ఉందే ముదురు. అయ్యో, నేను ఇన్ని రోజులుగా లవ్ చేసినట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం, you're a lucky boy. సరే, ఈ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 విను. కిందకి అందరికి ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ వద్దు. అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ ఓకే ఓకే కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే? ఎవరు? ఇదా? దీనికా సీన్ లేదు. సరే సరే, కిందకి వెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. మనిద్దరం ఎప్పుడు ఇలాగా? ఇలాగా. నేను అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు. కిడ్నాప్ కదన్నా, 3 అలా సెట్ చేశాను. సార్, ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ 5 తలుచుకుంటే నా పని అవుతుంది సార్. ఎరా బేవర్స్ బ్యాచ్, టీచర్ పోస్ట్ కి లంచం తీసుకుంటారా?
ఏం చేస్తామన్నా వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి 10,000 లంచం తీసుకున్నాడు. ఇదిగో వీడు 10వ క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు. ఎదవని పిచ్చం ఎత్తుకుని చదువుకున్నాం. ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చం ఎత్తుకునేలా చేశారు కదా. పోలీస్ జాబ్ కు వచ్చేప్పుడే లంచ్ వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా, పైసల మీద ఉంటుందా? ఒక సీటుకు 10 మంది ఉంటే పర్వాలేదు, 10,000 మంది ఉంటే ఎలా చెప్పండి? ఈ తొక్కులో లాజిక్లు మాకు తెలుసురా. అర్హత నా 10 మందికి ఇవ్వచ్చుగా. నీకు 10,000 దొబ్బించేవాడికి ఎందుకు దొబ్బిస్తావు? మీరు చేసే ఈ చెత్త పనులకి లంచంగా తీసుకుంటారుగా డబ్బు, అది చాలానే ఉంది బ్యాగ్ లో. ఇవరా, ఇంకా ఎక్కువే ఉంది. రే మీరంతా చేయాల్సింది ఒక్కటేరా, నీ దగ్గర ఉన్న లిస్టు చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా మీరే చెప్పండి సార్. జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి ఎరా ఈ లంచం మీకెందుకు ఇచ్చా? చెత్తన పుల్క బేవర్స్ బొంబాయి బ్యాచ్ డబ్బుని చచ్చిపోతున్నారు యాదవ్. ఏంటి కాదన్నా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? నేనంత మంచోడని ఎవడు చెప్పాడు? కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా? నంబరు కనిపెట్టేశారు, ఇల్లు కనిపెట్టేశారు, అంతా అయిపోయినట్టేనా? ఇప్పటికీ సహం దొరికిపోయాం. ఇంకో సహం రేపో మాపో. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసాం. చూడు బావా, ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం. అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశావంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంచెం ఆలోచించు బావా. అదేలా ఒక మంచి ప్లాన్ అయ్యి మావా. ఎప్పుడు పైకి ఎత్తడమే కాదు, పోయి పని చూసుకో. ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళి చావచ్చుగా. అమ్మా వెళ్తాను. చూడరా అమ్మా ఇంటర్వ్యూ